ప్రైజ్ ద లార్డ్. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు వలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. హబక్కూకు 3:17-18. ఇక్కడ ఉదహరించిన పరిస్థితి ఎంత నికృష్టంగా ఉందో చూడండి. భక్తుడు వెలిబుచ్చిన విశ్వాసం ఎంత శౌర్యవంతంగా ఉందో గమనించండి. నిజంగా చూస్తే అతడు ఏమంటున్నాడంటే, నాకు భోజనం ఎక్కడి నుంచి వస్తుంది అని నేను తడుములాడుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ, ఒకప్పుడు దేవుని సమృద్ధికరమైన దీవెన ఫలాలు పండిన చోట ఇప్పుడు దేవుడు పంపిన నాశనపు గుర్తులు కనిపించినప్పటికీ నేను యెహోవా యందు ఆనందించెదను. ఆమేన్.